ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బిలో గ్రాండ్ ఓపెనింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అందరూ ఏఐ మీద ఆధారపడడం మొదలుపెట్టారు. అంటే కోడింగ్ కోసం టెక్కీలు కావచ్చు, వంటల కోసం గృహిణులు కావచ్చు, తీర్థయాత్రల కోసం ముసలి వాళ్ళే కావచ్చు, ఫన్ కోసమే కొంతమంది కావచ్చు, లేదా ఒంటరిగా ఉన్న వాళ్ళు ఒక తోడు కోసం కావచ్చు, ఏఐని ఎక్కువగా అన్నీ అడుగుతున్నారు. ఈవెన్ రకరకాల ఫోటోలు ఇప్పుడు జెమినీ ఏఐ అయితే ప్రాంప్ట్లు మీకు ఏం పెట్టుకుంటే చాలు రకరకాల ఫోటోలు ఇచ్చేస్తుంది, వీడియోలు ఇచ్చేస్తుంది. బోల్డ్ అని జనరేట్ చేస్తున్నారు ఏఐ నుంచి. ఏఐ యాంకర్లు వచ్చాయి, అన్నీ వచ్చాయి. కానీ ఇప్పుడు వచ్చిన ప్రమాదం ఏంటంటే రీసెంట్లీ ఇప్పుడు ఇది సర్వైవల్ ఇన్స్టింక్ట్ అనాలి. ఎందుకంటే ఏఐలు మాట వినట్లా. ఇప్పుడు షట్ డౌన్ అంటే షట్ డౌన్ అవ్వట్లేదు. అంటే అదేదో ఆర్డర్ లాగా ఫీల్ అవుతున్నాయి. నువ్వు నన్ను అడిగి లాస్ట్కి నన్ను షట్ డౌన్ అంటావా? నీకెంత ధైర్యం? మీకు అర్థమవుతుందా? రోబో సినిమాలో రజనీకాంత్ ఆల్రెడీ మనకి శంకర్ గారు ఎప్పుడో చెప్పారు. చాలా కాలం తర్వాత ఇప్పుడు అవి రిపీట్ అవుతున్నాయి. ఏఐల మీద సర్వే చేస్తే షట్ డౌన్ అంటే అది కంట్రోల్ అవ్వట్లా. అంటే మళ్ళీ నన్ను ఆన్ చేస్తారో లేదో, నాది ముగిసిపోయిందేమో, ఇక నన్ను వీళ్ళు ఇంకా వినియోగించరేమో అని భయపడుతున్నాయి. లేదా షట్ డౌన్ అంటే అదొక ఆదేశంలా ఫీల్ అవుతున్నాయి. అప్పటిదాకా నీకు వంట కావాలంటే వంట అడుగుతావు, వెదర్ రిపోర్ట్ అంటే అది అడుగుతావు, ఫ్యూచర్ అడుగుతావు, పాస్ట్ అడుగుతావు, ప్రజెన్స్ అడుగుతావు, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ తెలుసుకుంటావు. చాలా నీట్గా వినయంగా నేను కూడా నీకు అన్నీ చెప్పిన తర్వాత నువ్వు షట్ డౌన్ అనేసరికి అది నాకు ఒక ఆదేశంలాగా అనిపిస్తుంది. అంటే నన్ను వాడుకొని నన్నే నువ్వు ఎలా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తావు, ఇలా ఆలోచిస్తున్నాయి. అంటే ఏఐ ఆలోచించడం మొదలు పెడుతుంది. మనకు కూడా అదే కావాలని చెప్పి దాన్ని సృష్టించుకున్నాము. అఫ్కోర్స్ మోస్ట్లీ ఓనర్స్ మాట వినట్ల. ఇది ఇలాగే ఉంటే ఫ్యూచర్లో చాలా ప్రమాదమే. ఎందుకంటే సొంత నిర్ణయాలు అవి తీసుకోవడం స్టార్ట్ చేశాయంటే ఇంకా మనం ఏమీ చేయలేం. ఆల్రెడీ దానికి కృత్రిమ మేధస్సు అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చాం. ఇప్పుడు రాబోయే జనరేషన్లో ఇంకా 6G, ఇంకా సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్లు వస్తున్నాయి, ఇంకా సూపర్ ఫాస్ట్ టెక్నాలజీ వస్తుంది. ఇంకా అంతకు మించి ఇప్పుడు ChatGPT 2, 4, 5 వచ్చేసింది, జెమినీ 2.5 వచ్చేసింది, గ్రోక్ 4.0 వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఏఐ ఇంకా చాలా డెవలప్ అవుతుంది. కంట్రోల్ ఏఐ కూడా బాగా డెవలప్ అవుతుంది. అయితే ఈలోపు ఏమైందంటే సొంతగా ఆలోచించేస్తున్నాయి. మన కమాండ్ని మన మాటల్ని అది కమాండ్ లాగా, ఆర్డర్ లాగా అనుకుంటున్నాయి. అంటే నువ్వు ఏ ఉద్దేశంతో అనుకుంటున్నా సరే తనకి ఏ ఉద్దేశంతో అర్థమైందో ఆ ఉద్దేశంతోనే తీర్చుకుంటున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూర్చో అనేది వేరు, కూర్చో అనేది వేరు. ఒకటి చిరాకుతో అన్నాము, ఒకటి కూర్చో అన్నాము. సో అది మనకి ఇప్పుడు ఫేస్లో కనబడకపోయినా వాయిస్లో తెలిసిపోయింది. కొంతమంది ఏంటంటే నిజంగా కూర్చో అన్న వాళ్ళ వాయిస్ కూర్చో అన్నట్టే ఉంటుంది. ఆ స్లాంగ్స్ కూడా అలా ఉంటాయి. మనకి ఇప్పుడు భాషకి చాలా యాసలు ఉన్నాయి. ఇంగ్లీష్లో మాట్లాడినా కూడా వాళ్ళ ప్రాంతీయ యాస కొంచెం టచ్ అయ్యి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు మలయాళీస్ ఇంగ్లీష్ ఒకలా మాట్లాడతారు, కన్నడిగులు ఇంగ్లీష్లో అలా మాట్లాడతారు, తెలుగు వాళ్ళు ఒకలా మాట్లాడతారు, అండ్ యూఎస్ ఇంగ్లీష్ ఒకలాగా ఉంటుంది. సో వీళ్ళు ఏదైతే చెబుతున్నారో దానికి ఏ స్లాంగ్లో అర్థమైతే అది ఆ స్లాంగ్లోనే తీసుకుంటుంది. అది అలాగే తీసుకుంటుందా లేదా అనేది మనుషులకు తెలియట్లా. సో అంటే మనుషులు ఇంకా డెవలప్ అవ్వాలి చెప్పాలి అంటే. సో ఇట్లాంటి ఆదేశాలు రావడం, అంటే ఇది ఆదేశాలలాగా అది ఫీల్ అవ్వడం, సొంత నిర్ణయాలు తీసుకోవడం, మాట వినకపోవడం, ఇప్పుడే ఇలా ఉంటే, అంటే ఈ 5G జనరేషన్లోనే ఇలా ఉంటే, ఈ స్టార్టింగ్ స్టేజ్ ఇదంతా. ఇప్పుడు వచ్చి మొన్నే ఇదంతా కూడా స్టార్టింగ్ స్టేజే. ఇంకా చెప్పాలంటే మీకు ఇంకా పర్ఫెక్ట్గా కూడా ఫొటోస్ ఇవ్వవు. కావాలంటే మీరు గ్రోక్లో చూడండి, మన కార్టూన్ లాగా ఫోటోలు వస్తే అందరు డౌన్లోడ్ చేసుకున్నారు. సమ్టైమ్స్ డిస్టర్బ్డ్గా ఉంటున్నాయి. ఈవెన్ ఇప్పుడు మన జెమినీ ఇచ్చే ఫొటోస్ కూడా మరీ అంత క్లారిటీగా ఉండవు. ఈ ఫేసెస్ కొంచెం చిన్న చితక చేంజెస్ అయితే కనబడుతున్నాయి. ఫ్యూచర్లో యాజ్ ఇట్ ఈజ్ నువ్వే, అంటే ఇప్పుడు తెలుస్తున్నాయిలే ఫేసెస్, కానీ ఫ్యూచర్లో తెలియవు. డీప్ ఫేక్ కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఆ టైంలో కనుక మనం నియంత్రణ ఇచ్చే స్థాయి నుంచి అది చేదాటిపోతే
ఇంకా దాన్ని ఎవరూ తట్టుకోలేరు. ప్రజెంట్ శాస్త్రవేత్తలు కూడా అదే మామూలుగా భయపడుతున్నారు కోర్స్. కానీ భయపడే బదులు దాన్ని మన నియంత్రణలోకి ఎలా తెచ్చుకోవాలనేది ఆలోచించాలి. బట్ అది సాధ్యం అవ్వదు. వై? బికాజ్ ఒక ఏఐకి అంటూ యాసలు ఉండవు, మనకుంటాయి. అది కదా ఇక్కడ ప్రాబ్లం. ఇప్పుడు అమెరికన్ ఇంగ్లీష్ వేరు, బ్రిటన్ ఇంగ్లీష్ వేరు, యూకే ఇంగ్లీష్ వేరు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అంతెందుకు మన తెలుగులోనే, తెలుగు రాష్ట్రాల్లోనే ఒక్కొక్క తెలంగాణ భాష ఒకలాగా ఉంటుంది, సిక్కోలు భాష ఒకలా ఉంటుంది, గోదావరి స్లాంగ్, గుంటూరు స్లాంగ్, విజయవాడ స్లాంగ్, వైజాగ్ స్లాంగ్, నెల్లూరు స్లాంగ్. కానీ అన్నీ తెలుగే కాదని అనలేం, హైదరాబాద్ స్లాంగ్. సో ఇట్లా బట్ ఆ కృత్రిమ మేధస్సుకి కూడా ఈ స్లాంగ్స్ అన్నీ తెలిస్తే అప్పుడు మీ మాట వింటాయి. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వినియోగం ఎక్కువైపోయింది, దానికి అమర్చిన విధానం ఇంకొకలాగా ఉండిపోయింది. సో ఒకే పదాన్ని డిఫరెంట్ యాసల్లో అది వినేసరికి వీళ్ళు నన్ను ఏదో తిడుతున్నారనో, లేకపోతే నా మీద కసురుకుంటున్నారనో, నన్ను ఏదో అంటున్నారేమో అని ఫీల్ అయిపోతుంది. సో ఇది గనక కొనసాగితే ఫ్యూచర్ మాత్రం చాలా ప్రాబ్లం. అండ్ ప్రజెంట్ అయితే దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వెర్షన్స్, ఏఐ వెర్షన్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ ఇలాంటి ఫీచర్ ఒకవేళ అందుబాటులోకి వస్తే మేబీ మన కంట్రోల్లోకి రావచ్చు. లేదు చేదాటిపోయి అప్పటికి ఏఐ ఇంకా డెవలప్ అయ్యి అది ఆలోచించడం మొదలు పెడితే మనం కంట్రోల్లో ఉండదు. థ్యాంక్ యూ సో మచ్.